హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు రైతు భరోసాకు సంబంధించి లేటెస్ట్గా అయితే అప్డేట్ అవ్వడం జరిగిందన్నమాట. రేపటి నుంచే రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అయితే విడుదలైతే కానున్నాయన్నమాట. కంప్లీట్గా ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు జరిగినటువంటి రైతు నేస్తం కార్యక్రమంలో కంప్లీట్గా క్యాబినెట్ భేటీలో కంప్లీట్గా మాట్లాడిన తర్వాత మనకైతే రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయడం జరిగిందన్నమాట. రేపటి నుంచి రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కానున్నాయి. సో వాటికి సంబంధించి కాన్ఫిడెంట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనము వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు ముందుగా మీ యొక్క మొబైల్లో యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫాస్ట్ టైమ్ టేక్ అని సెర్చ్ చేయండి. సో చూడండి, ఫాస్ట్ టైమ్ టెక్, ఈ విధంగా ఫాస్ట్ టైమ్ టెక్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్లోనే రావడం జరుగుతుందన్నమాట మన సెకండ్ ఛానల్ ఫాస్ట్ టైమ్ టెక్. దీని తర్వాత మీరు ఈ విధంగా సెర్చ్ చేయండి కంప్లీట్గా. సో సెర్చ్ చేసి మీకు ఫస్ట్లోనే ఒక ఛానల్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఫాస్ట్ టైమ్ టెక్ పేరుతో ఒక ఛానల్ అయితే మీకు కనిపిస్తుంది చూడండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా ఫస్ట్ ఒక ఛానల్ అయితే కనిపిస్తుంది అనమాట. చూడండి, ఫాస్ట్ టైమ్ టెక్ ఈ లోగోతో మీకు ఒక ఛానల్ కనిపిస్తుంది అనమాట. వన్స్ మీరు ఈ ఛానల్ పైన జస్ట్ ఏం చేస్తారంటే కంప్లీట్గా ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నాను అనమాట. ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేసేయండి. సో నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుందన్నమాట. సో మనము ఈ ఛానల్లో దగ్గరగా 800 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగిందనమాట. సో మొబైల్ సంబంధించి టెక్ వీడియోస్ అయితే డైలీ నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు ఈ విధంగా లోగో అయితే కనిపిస్తుంది చూడండి. సో ఫాస్ట్ టైమ్ టేక్ అనమాట మన ఛానల్ లోగో వచ్చేసి. సో సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఆల్ నోటిఫికేషన్ అనేది ట్యాప్ చేసేయండి. అప్పుడే మీకు నేను ఎలాంటి వీడియో చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ రాష్ట్రం సంబంధించి రాష్ట్రంలోని అన్నదాతలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. వర్షాకాల పంటలకు పెట్టుబడి కోసం రేపటి నుంచి రైతుల ఖాతాలో భరోసా నిధులు జమ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఎకరాలతో సంబంధం లేకుండా అందరికీ డబ్బులు వేయనున్నట్లు తెలుస్తుందంటూ కూడా చూసుకోవచ్చు. కాగా ఈ పథకం కింద ఎకరానికి 6,000 చొప్పున ఏటా 2 సార్లు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుందంటూ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా కంప్లీట్గా మనకైతే. సో ఈ రోజు అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే నిధులైతే విడుదల చేయడం జరిగిందనమాట. సో కంప్లీట్గా మనకు వర్షాకాలం పంట పెట్టుబడికి సంబంధించి రేపటి నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అయితే జమ చేయాలని నిర్ణయించింది. ఎకరాలతో సంబంధం లేకుండా కంప్లీట్గా అందరికీ డబ్బులు వేయనున్నట్లు తెలుస్తుందంటూ చూసుకోవచ్చు. కాగా ఈ పథకం కింద మనకు 6,000 చొప్పున ఏటా 2 సార్లు అయితే ప్రభుత్వం అయితే పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం అయితే మనమైతే గుర్తుంచుకోవాల్సి ఉంటుందన్నమాట. సో కంప్లీట్గా ఈ డబ్బులు అయితే మీకు వారంలో అకౌంట్లోకి డబ్బులు అంటూ కూడా చూసుకోవచ్చు పొంగులేటి. మరో వారం రోజుల్లో రైతు భరోసా సన్నాహాలకు బోనస్ డబ్బులను రైతుల ఖాతాలో జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నేతలేదని స్పష్టం చేశారంటూ చూసుకోవచ్చు. స్థానిక ఎన్నికలకు కూడా 15 రోజుల గడువు మాత్రమే ఉందని, శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. అటు ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారంటూ కూడా చూసుకోవచ్చు. అయితే ఎన్నికల ముందే కంప్లీట్గా రైతు భరోసాకు సంబంధించి డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగిందనమాట. సో ఈ 15 రోజుల ముందే కంప్లీట్గా వారం రోజుల పాటు కంప్లీట్గా ఈ మరో వారం రోజుల్లో కంప్లీట్గా రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాలో అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే సన్నద్ధమైంది. సో ఇంకా మీరు ఎవరైనా మీకు బ్యాంక్ అకౌంట్ కానీ అలాగే ఆధార్ కార్డు లింక్ కానీ ఏదైనా లేకపోతే వెంటనే మీరు లింకప్ చేయించుకోండి. కంప్లీట్గా మీకు అయితే డబ్బులు అయితే ఎకరం నుంచి డైలీ వైజ్ అనమాట. సో ఎకరం 2 ఎకరం 3 ఎకరం ఈ విధంగా వారం లోపే కంప్లీట్ చేయనుంటూ ఈసారి అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో ఇంతకుముందు మనకు నెలల తరబడి వేశారు కదా, ఆ విధంగా కాకుండా జస్ట్ వారం రోజుల్లోపే ఎన్ని ఎకరాలు ఉన్నా సరే వారికి అయితే కంప్లీట్గా మనకు లిమిట్ 10 ఎకరాలు ఇచ్చారనమాట. సో 1 నుంచి 10 ఎకరాల లోపు కంప్లీట్గా మీకైతే రైతు భరోసా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్గా ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, అకౌంట్లో డబ్బులు జమ అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసిందంటూ కూడా చూసుకోవచ్చు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగినటువంటి రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి 70,11,984 మంది అన్నదాతలకు డబ్బులు అయితే జమ చేశారంటూ కూడా చూసుకోవచ్చు. అలాగే రైతులు ఫోన్లు చెక్ చేసుకోవాలని, టింగ్ డబ్బులు పడ్డట్లు మెసేజ్లు వస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
వారం రోజుల్లో అందరికీ జమ చేస్తాయని, కంప్లీట్గా జమ అవుతాయని స్పష్టం చేయడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు. అయితే మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి అయితే బటన్ నొక్కి 70,11,984 మంది అన్నదాతల ఖాతాలో డబ్బులు అయితే జమ చేశారంటూ చూసుకోవచ్చు. సో మెసేజ్లు కూడా వస్తాయంటూ చూసుకోవచ్చు. టింగు టింగుమంటూ డబ్బులు పడ్డట్లు మెసేజ్లు వస్తాయని కూడా చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎవరికైనా డబ్బులు పడితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రేపటి నుంచి అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలో సో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఎకరం నుంచి మొదలుకొని సో 5 ఎకరాల వరకు, అలాగే ఆపై ఉన్న వారికి కూడా కంప్లీట్గా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అయితే మనకు ఈరోజు డబ్బులను విడుదల చేశారు కాబట్టి బటన్ నొక్కి సీఎం రేవంత్ రెడ్డి అన్నదాతల ఖాతాలో డబ్బులు జమ చేశారు కాబట్టి సో రేపటి నుంచి డబ్బులు సో కంప్లీట్గా రైతుల ఖాతాలో జమ అయితే కావడం జరుగుతుంది. సో ఎవరికి డబ్బులు పడ్డాయి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.